రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 34 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఆ పార్టీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ 10 ఏళ్లలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి మోదీ ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. మాటలతో మభ్యపెట్టి రేవంత్ అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. రైతులకు పెట్టుబడి 6,000 రూపాయలు ఇస్తా ఉంటే ఈ 10 సంవత్సరాల్లో పేదల యొక్క బ్యాంక్ ఖాతాలోకి మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి నేరుగా పంపిస్తారు. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారే స్వయంగా చెప్పారు, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు పేదవాడి కోసం పంపిస్తే ఆ పేదవాడికి 15 రూపాయలు మాత్రమే దక్కుతున్నది, మిగతా దళారులు కాజేస్తున్నారని చెప్పి స్వయంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో వారు చెప్పారంటే వారి పాలనలో ఏ రకమైనటువంటి దళారీ వ్యవస్థ, అవినీతి, కమిషన్ల యొక్క మరి దందా కొనసాగింది. కానీ ఈరోజు రూపాయి కోత లేకుండా పేదల ఖాతాలు చేస్తారు. ఈ రకంగా ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు మోదీ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలు కూడా పేదలకు చేరువ చేయాలని ఆ రకంగా ఇవాళ పార్టీని సంస్థాగతంగా పోలింగ్ బూత్ నుంచి నిర్మాణం చేస్తూ మా కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు, ఈ పథకాలు మీకు చేరవేస్తారు. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఒక అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఈ రకంగా మాటల తూటలు